హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు సో బాల్ పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, నేను కొత్తగా అయితే నేను పెరు 4th జనరేషన్ పెట్ట పిల్లలు అయితే పట్టుకొచ్చాను కదా 3. సో అవి ఎలా ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను, ఓకేనా? ప్రస్తుతానికైతే చక్కగా ఏమంటారు అలవాటు అయితే అయిపోయింది, కానీ చూడాలి తొందరగా ఎదిగితే నాకు తొందరగా గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది కదా, షెడ్ కూడా తొందరగా డెవలప్ అవుతుంది అనేది అనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తాను ఎంత చక్కగా ఆడుకుంటున్నాను నా దగ్గరికి వచ్చి, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసారనమాట, నాతో ఎలా ఆడుకుంటున్నా చూసారా? ఇలా చూసారా, అలవాటు అయిపోయింది. అంటే చాలా బాగా అతని దగ్గర ఉన్నప్పుడు ఇంత అలవాటు లేదనమాట, బట్ నా దగ్గర వచ్చేసరికి బాగా అలవాటు అయిపోయింది. ఇవన్నీ చూడండి ఒకసారి ఎంత చక్కగా ఇక్కడ ఆడుకుంటున్నాయో చూసారా ఒకసారి. ఇదనమాట, దా పండుదా. సో నాకైతే బాగా నచ్చింది. తొందరగా ఎదగాలి అయితే నేను అనుకుంటున్నాను. తొందరగా ఎదిగితే నాకు తొందరగా గుడ్లకు వస్తే మనకు పిల్లలు కూడా దీంట్లో నుంచి దింపుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంకా పిల్లలు ఉన్నాయండి, ఎవరికైనా పిల్లలు కావాలంటే చెప్పవచ్చు కూడా. ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? క్వాలిటీ ఎలా ఉన్నాయో, దాంతోపాటు పిల్లలు మీకు నచ్చిందా లేదని ఒకసారి చెప్పండి. చూస్తారు కదా, బాగున్నాయి ఇది. నాకైతే నచ్చింది అబ్బా, ఎలా ఉందో తెలియదు, కానీ మీరు చూసుకోండి ఒకసారి. నచ్చితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి. ఇప్పటికే చాలా లాస్ట్లో ఉన్నాం మనం షెడ్ మొత్తం అన్ని. మనం తొందరగా మనం డెవలప్ అవుతే మనం కూడా 10 మందికి సహాయపడవచ్చు అని అనుకుంటున్నాను. చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. తర్వాత ఇంకా వేరే కోడ్లు కూడా నేను చూపిస్తాను, ఓకేనా? లేదా పుంజ ఒకసారి కనుక్కొని నాకు చెప్పండి, లేదంటే పెట్టావో నాకు కూడా తెలియట్లేదు. కానీ ప్రస్తుతానికి మంచి పవర్ఫుల్ అయితే ఉన్నాడు వీడు. దా వెళ్ళిపోతున్నాడు. నేను పెట్టమారి అవ్వాలనుకుంటున్నాను. ఒక పుంజునైతే మామూలు నార్మల్ బ్రీడే, కొంచెం జాతి పుంజు లాంటిది, దాన్ని తెచ్చేసి క్రాసింగ్ చేశాను. నెమలి అనమాట ఇది. చూడండి ఒకసారి ఎంత పవర్ఫుల్లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఇంకా తల్లి అనమాట అది. వెళ్ళిపోతున్నాడు, అసలు ఆగట్లేదు తల్లితోని. తల్లి ఆల్రెడీ గుడ్లు పెట్టేసింది, కానీ మళ్ళీ ఇది తల్లితోనే తిరుగుతున్నట్టుంది, ఇంకా విడిచిపెట్టలేదు అనమాట. అండి మన రాజు, మన షెడ్లోకి రాజు అనమాట. చూసారు కదా, ఇది ఆల్రెడీ సజ్జుల్లో కాదు, కానీ సజ్జుల్లో వచ్చి ఆల్రెడీ దెబ్బలాడించడం వల్ల తర్వాత కోడి పైకి ఎగిరి పడుకుంటుంది కదా, కొంచెం మచ్చల కొంచెం బల్ల ఉంటుంది కదా, అక్కడ ఎగిరి పడుకోవడం వల్ల రెక్కలన్నీ ఇరిగిపోయింది. ప్రస్తుతానికి నా బ్రీడ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు నచ్చింది కోడి, అందుకే దీన్ని బ్రీడింగ్ చేసుకున్నాను. ఇదనమాట. సో ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా షెడ్ పెట్టాలనుకుంటే అన్ని జాగ్రత్తలు పెట్టుకొని ఒక 5 కానీ ఒక 10 పెట్టలు పెట్టుకొని ఒక పుంజెట్టుకొని తొందరగా బ్రీడింగ్ చేయించి